భద్రాచలం దగ్గర గోదావరి వరద ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం 50.6 అడుగులకు గోదావరి నీటి మట్టం చేరుకుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. కాగా ఈ ఏడాది మొదటిసారి 50 అడుగులకు గోదావరి నీటి మట్టం చేరుకుంది. మరో 2 అడుగులకు నీటి మట్టం చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు అధికారులు. మరోవైపు భారీ వరదల కారణంగా భద్రాచలం వెంకటపురం ప్రధాన రహదారిపై వరద నీరు నిలిచిపోయింది. దీంతో ఇరువైపుల రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెం మండలం తూరుబాక దగ్గర నూతనంగా ఏర్పాటు చేసిన డైవర్షన్ రోడ్డు సైతం కొట్టుకుపోయింది. భద్రాచలం దగ్గర గోదావరి వరద ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం 50.6 అడుగులకు గోదావరి నీటి మట్టం చేరుకుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కాగా ఈ ఏడాది మొదటిసారి 50 అడుగులకు గోదావరి నీటి మట్టం చేరుకుంది. మరో 2 అడుగులకు నీటి మట్టం చేరుకుంటే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు అధికారులు. మరోవైపు భారీ వరదల కారణంగా భద్రాచలం వెంకటపురం ప్రధాన రహదారిపై వరద నీరు నిలిచిపోయింది. దీంతో ఇరువైపుల రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెం మండలం తూరుపాక దగ్గర నూతనంగా ఏర్పాటు చేసిన డైవర్షన్ రోడ్డు సైతం కొట్టుకుపోయింది.